తెనాలిలో పోలీసుల కార్డన్ సెర్చ్, టిడ్కో గృహాలలో తెల్లవారుజాము నుండి తనిఖీలు. కార్డన్ సెర్చ్లో పాల్గొన్న డీఎస్పీ జనార్దన రావు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 3 టౌన్ సిఐ సాంబశివరావు, 2 టౌన్ సిఐ రాములు నాయక్ నేతృత్వంలో భారీగా మోహరించిన పోలీసులు అన్నా పైన 3వ ఫ్లోర్ ఎవరదా? సారీ మేము భద్రతగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం అనే ఆలోచనతో ఉండొచ్చు. ఈయన డిఎస్పీ గారు తాలూకా మహానిష్పతి. ఎక్కడ ఏ నీడా లేని మీ అందరికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, మీ పక్కన ఎవరున్నారో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోరు, వెరిఫై చేసుకోరు. చేసుకుంటున్నారా? చేసుకోరు. నిరంతరం భయంగా ఉంటారు. కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒకరు నువ్వు ఎవరు కొత్తగా వచ్చావు మా హౌసెస్లో, కాలనీలో కొత్తగా వచ్చావు అడిగే ధైర్యం కానీ మీకేం ఉండదు. ఉందా? ఎవరికైనా అడుగుతారా? ఎవరినైనా మీరు అడిగితే ఏమైద్దో, ఏం ప్రాబ్లం వచ్చుద్దో? అవునా? మీ అందరికీ ధైర్యం ఇవ్వడానికే మేము ఈరోజు మొత్తం టౌన్లో ఉన్న పోలీస్ అంతా వచ్చాం, మీకు దగ్గరగా వచ్చాం. మీరు టౌన్ అంతా విస్తరించి ఉంటారు. మీరు కూలి పనులకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు. అన్ని విధాలా టౌన్ అంతా మీరు ఏదో పని చేసుకొని సాయంత్రానికి ఈ హౌసెస్లోకి వస్తారు. అవునా? ఇక్కడేం మీరు చేసే పనే ఉండదు. కాబట్టి మీరు టౌన్లో ఏది జరిగినా 3 టౌన్ సిఐ గారిని ఎందుకు మాట్లాడమన్నానంటే, ఎక్కడైనా 2 వీలర్ దొంగతనం అయింది, ఎక్కడ దాచేవంటే టిడ్కో హౌసెస్. ఎక్కడైనా గంజాయి తాగుతారు, ఎక్కడ తాగుతున్నారా అంటే టిడ్కో హౌసెస్. అంత చెడ్డ పేరు ఒకలో ఇద్దరు వలన మనకు రావడం మనకి ఇష్టమైనా? మనం ఎవరు ఇష్టపడకూడదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఒక కాలనీగా ఉన్నాం, అందరూ కూడా సమిష్టిగా మీరందరూ ఓ 10 మంది ఎదుర్కొంటేనే మిగతా వాళ్ళు ధైర్యం వచ్చుద్ది. ఎవరికాడు భయపడి నాకేమొద్దు అంటే ఇట్లా చెడ్డ పేరు వచ్చుద్ది. ఈ చెడ్డ పేరును మనం తొలగించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇప్పుడు మీకు పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరికి చెప్పినా కూడా రూరల్ సిఐ గారికి చెప్పాలి, రూరల్ ఎస్ఐ గారికి చెప్పాలి. లేదు, టిడ్కో హౌసెస్ అనేది తెనాలి మొత్తానికి సంబంధించింది. అందరు ఆఫీసర్లు, ఈ పోలీస్ అందరూ కూడా 1 టౌన్ 2 టౌన్ రూరల్ కొల్లిపర అందరూ కూడా ఈ టిడ్కో హౌసెస్ ఏదో రూపంలో వచ్చిన వాళ్ళే. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి సమిష్టిగా ఉండి మీ అపార్ట్మెంట్ మొత్తం కాలనీల్లో ఈ బ్లాకులు మీరేం చేయక్కర్లా. ఏ బ్లాక్ వాళ్ళు ఎవరున్నారు, మీరు సాయంత్రం అయ్యేటప్పటికి ఏ బ్లాక్లో ఏ అంతస్తులు ఎవరు ఉంటున్నారు, మనకు పర్మనెంట్గా ఉన్న వాళ్ళు ఎవరు, అద్దెకు ఉన్న వాళ్ళు ఎవరు, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ స్టోర్ రూముల కింద తీసుకొని ఒక వారం 10 రోజులకు అద్దెకు తీసుకొని, నెల రోజులకు అద్దె తీసుకొని మీకు తెలిసిపోయిద్ది. కుటుంబంతో ఉండేవాడు సామాన్లు ఏం తెచ్చుకుంటాడు, టెంపరీగా 10 రోజులు 15 రోజులు నెల ఉండేవాడు ఏ సామాన్లతో వస్తాడని మీకు తెలిసిపోద్ది. తెలవదా? తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా భయపడకుండా ఆఫీసర్లు చెప్తే ఒకసారి వచ్చి మేము వెరిఫై చేస్తాం. ఆ వెరిఫై చేయడం వలన
మన టిట్కో హౌసెస్కి చెడ్డ పేరు అనేది ఉండదు. లేదు వాళ్ళు వస్తారు, ఒక షెల్టర్ తీసుకుంటారు, ఒక అద్దెకి తీసుకొని ఒక నేరం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడ ఉన్నావంటే టిట్కో హౌసెస్.